కేంద్ర మంత్రి బండి సంజయ్పై ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమన్న బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదన్నారు. ఇది రాష్ట్రాల హక్కులను హరించడమేనన్నారు. ఫెడరల్ స్ఫూర్తిలో కేంద్ర ప్రభుత్వానికి ఏం పని నిలదీశారు. బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి పదవిలో ఉండి ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా మాట్లాడడం సరికాదంటున్న ఎమ్మెల్సీ కవితతో మా కరెస్పాండెంట్ సాయి ఫేస్ టు ఫేస్. పేరు పెడితే తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వమంటూ కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రకటనను ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందంటూ కూడా ఎమ్మెల్సీ కవిత ఖండించారు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. చెప్పండి, మీరు ఈ వ్యాఖ్యలపైన ఏం చెప్తారు? భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన 11 సంవత్సరాలలో కూడా ఎన్నడూ కూడా తెలంగాణ రాష్ట్రానికి వారు ప్రత్యేకంగా కేటాయించిన నిధులు కానీ, కొత్త రాష్ట్రం ఏర్పడ్డది, మరి ఈ రాష్ట్రం ఎలాగా బాగుండాలి అనేటటువంటి ఆలోచన కానీ ఎన్నడూ కూడా లేదు. ఎప్పుడైనా ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగానే భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ వచ్చింది. దాని యొక్క కంటిన్యూయేషన్గానే ఇవాళ బండి సంజయ్ గారి కమెంట్స్ నేను చూస్తూ ఉన్నాను. బండి సంజయ్ గారు ఇందిరమ్మ పేరు పెడితే ఇవ్వము, ఒక్క ఇల్లు కూడా ఇవ్వము అనడం ఒక ఎత్తు అయితే, మేమే కేంద్రం నుంచి వచ్చి కావాలంటే ఇండ్లు కడతాం తప్పితే మీకు ఇవ్వమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి మెన్ అండ్ మెషినరీ ఉండదు, రాష్ట్రాలలోనే మెన్ అండ్ మెషినరీ ఉంటుంది. రాష్ట్రాల మీద ఆధారపడి మాత్రమే కేంద్ర ప్రభుత్వాలు పథకాలు ఇవ్వాలనేటటువంటి ఒక ఫెడరల్ స్ట్రక్చర్ మన రాజ్యాంగంలో నిర్మాణం అయి ఉన్నది. రాష్ట్రాల హక్కులు కాపాడబడాలి, దేశం యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క హక్కులు కూడా కాపాడబడాలని ఆ స్ఫూర్తిని కంప్లీట్గా మర్చిపోయి మేమే కట్టిస్తాం ఇక్కడికి వచ్చి అని అంటే, మరి ప్రధానమంత్రి గారే ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టిస్తుంటే ఎట్లా ఉంటుందండి? రాజకీయాలు వేరు, రాజ్యాంగ స్ఫూర్తి వేరు. రాజకీయాలు వేరు, రాష్ట్రాల హక్కులు వేరు. ఇక్కడ అధికారంలో కాంగ్రెస్ ఉన్నదా, బీఆర్ఎస్ ఉన్నదా అన్నది రెండవ అంశం. ఎవరు అధికారంలో ఉన్నా సరే ఇక్కడ ఉండేటటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత గౌరవం లభించాలి. రాష్ట్రాలకు రావాల్సినటువంటి హక్కులు ఖచ్చితంగా రాష్ట్రాలకు ఇవ్వాలి. దాన్ని ఉల్లంఘించేటటువంటి విధంగా వ్యాఖ్యలు చేసినటువంటి వారు ఇవాళ గౌరవనీయమైనటువంటి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు కేంద్ర ప్రభుత్వంలో. అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా కూడా బాధాకరం. మోదీ ఫోటో పెట్టాలని కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు కదా. నేనేమంటున్నా అంటే, ఇదివరకు కూడా వీళ్ళు నిర్మలా సీతారామన్ గారు కూడా రేషన్ కార్డు మీద ప్రధానమంత్రి గారు ఫోటో పెట్టాలని. ఫోటోలు ఎవరి పెడతామా పెట్టమా అన్నది సెకండరీ ఇష్యూ. మీరు మా రాష్ట్రానికి ఏమి ఇచ్చినారు, మా రాష్ట్ర ప్రజల హక్కుల్ని ప్రయోజనాలు ఎట్లా కాపాడుతున్నారు అన్నది ప్రధానమైనటువంటి ఇష్యూ. రాష్ట్రంలో గ్రామ సభల పేరిట పెడుతున్నటువంటి సభల్లో కూడా చాలా గందరగోళ పరిస్థితి నెలకొంది. అసలు ప్రజల్లో ఏం జరుగుతుంది అంటే, ప్రధానంగా ఒకటండి, గ్రామ సభల్లో అధికారులు వెళ్ళి ఏదో లిస్టు చదివేస్తున్నారు. చదివేసి ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకి ఇండ్లు ఇస్తాం, ఈ లిస్టులో ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తామని చెప్తే ప్రజలందరూ కూడా గందరగోళం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామ సభల్లో ప్రజల దగ్గర నుంచి మీరు ఇండికేషన్ తీసుకొని, ప్రజల దగ్గర నుంచి మీరు లిస్టు తీసుకొని స్కీమ్స్ ఇవ్వాల్సింది పోయి, ఎక్కడో ఏసీ ఆఫీస్లో సెక్రటేరియట్లో మీరు ఆల్రెడీ లిస్టు తయారు చేసుకొని కిందకెళ్ళి మేము వీళ్ళకి ఇస్తామంటే వ్యతిరేకత ఏర్పడుతుంది. మా ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకే పెన్షన్ ఇస్తాం, మా ఎమ్మెల్యే ఎవరికి చెప్తే వాళ్ళకే రైతు భరోసా ఇస్తామని చెప్తున్నారు. మరి అట్లా కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చుకోవడానికి స్కీమ్ అయితే కాంగ్రెస్ పథకాలు పెట్టుకోవాలి. రాజీవ్ గాంధీ పేరు పెట్టుకోండి, సోనియా గాంధీ పేరు పెట్టుకోండి, మీ పార్టీ నిధుల నుంచి ఇవ్వండి. కానీ ప్రజాధనం ఇచ్చేటప్పుడు అర్హులు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సో ఈ అవినీతిని అరికట్టాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతాం. ఏదైతే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయి. సో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి అనేటువంటిది ఒక మిషనరీ ఉండదు. సో ఖచ్చితంగా ఇల్లు నిర్మించాలంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఈ పథకాలను చేరువ చేసేటువంటి ఒక మార్గం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయొచ్చు పథకాలు అందించడంలో. కానీ ఏకంగా కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పథకాలు ప్రజలకు ఇవ్వము అనేటువంటి వ్యాఖ్యలు మాత్రం అది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటిది ఎమ్మెల్సీ కవిత చెప్తున్నారు. విడుదల చెల్లేసి రవితో కలిసి సాక్షి హైదరాబాద్.